హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మురుగండ మహర్షికి సంతానం లేకపోవడంతో శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి కఠోర తపస్సు చేయడం ప్రారంభించాడు. శివుడు మురుగండ మహర్షి ముందు ప్రత్యక్షమయ్యి 16 సంవత్సరాలు మాత్రమే బ్రతికే జ్ఞాని మంచివాడు కొడుకుగా కావాలా లేక దీర్ఘాయుష్తో ఉండే దుర్మార్గుడు కొడుకుగా కావాలా అని అడగడంతో మురుగండ మహర్షి 16 సంవత్సరాలు మాత్రమే బ్రతికే జ్ఞాని మంచివాడిని కొడుకుగా ఇవ్వమని శివుణ్ణి కోరుకున్నాడు. దాంతో మృగండ దంపతులకి మార్కండేయుడు జన్మించాడు. 16వ ఏట అడుగు పెడుతున్న మార్కండేయుడిని చూసి బాధపడుతున్న తండ్రి దగ్గరికి వెళ్లి తన ఆయుష్ గురించి తెలుసుకొని మార్కండేయుడు శివుణ్ణి ప్రార్థించడం మొదలు పెట్టాడు. మార్కండేయుడి ప్రాణం తీసుకురమ్మని యముడు యమదూతల్ని పంపించాడు. కానీ వాళ్ళు ఎంత ప్రయత్నించినా మార్కండేయుడి ప్రాణం తీయలేకపోయారు. దాంతో యముడే స్వయంగా వెళ్లి శివలింగాన్ని పట్టుకుని ఉన్న మార్కండేయుడిపై యమపాశాన్ని ప్రయోగించడంతో శివుడు మహాకారుడి రూపంలో ప్రత్యక్షమయ్యి యముణ్ణి సంహరించి మార్కండేయుడిని చిరంజీవి చేశాడు. దాంతో దేవతలందరూ యముణ్ణి తిరిగి బ్రతికించమని శివుణ్ణి కోరడంతో శివుడు యముణ్ణి తిరిగి బ్రతికించాడు. అరే ఏంటి బ్రో, మన వీడియోస్ ఇంతమంది చూస్తున్నారు కానీ ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.